ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. చంద్రబాబు నాయుడు గారి టైంలో పళ్ళేలు కొట్టిన వాళ్ళకి, తుని వెళ్ళడానికి ప్రయత్నం చేసిన వారికి అందరి మీద కేసులు పెట్టారు. ఆల్మోస్ట్ ఆల్ మొత్తం కాపు సోదరులందరి మీద, ఉద్యమకారుల మీద కేసు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత 18/3/2020 జీవో ఆర్టీ నెంబర్ 312 312 కింద కేసులు మొత్తాన్ని డ్రాప్ చేశారు. కేసులన్నీ కూడా. నువ్వేమో కేసు మళ్ళీ కొట్టేసి ఇంకేసి తిరగదోడుతున్నావు. ఏంటికి కక్ష నాకు అర్థం కాలేదు. ఈ కేసులన్నీ కూడా ఎవరి మీద, కాపుల మీద పెట్టారో, ఉద్యమకారుల మీద, ఆ కేసులన్నింటినీ కూడా నేను తీసేస్తున్నాను అని ప్రభుత్వం తరపున జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ జీవో ఇస్తే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం న్యాయస్థానంలో విచారణ జరిగి సాక్ష్యాధారాలు లేవని ఎక్విటల్ ఇచ్చినటువంటి కేసును మళ్ళా అపీల్ చేయాలని జీవో ఇచ్చారు. వాట్ ఈస్ దిస్? ఏమిటి కక్ష చంద్రబాబు నాయుడు గారు? నాకు అర్థం కాల. కాపు సమాజం మీద నువ్వు ఎందుకు కక్ష పడుతున్నావో, ఎందుకు ఈ రకమైనటువంటి దుర్మార్గానికి పాల్పడుతున్నావో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉంది అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. కేసులు ఎత్తేకిపోయావు, పెట్టావు, జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తేశారు. అందరూ పాపం బయటకు వచ్చి శుభ్రంగా కేసులు పోయినా ఆనందపడ్డారు. కొట్టేసిన కేసులు మళ్ళీ తిరగబెట్టి నువ్వు చేయాలని అనుకుంటున్నావు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఈ దుర్మార్గమైనటువంటి విషయాన్ని కాపు సమాజం చూస్తూ ఊరుకుంటుంది, ఏదో సర్దుకుపోతుంది అని దయచేసి అనుకోవద్దని మనం చేస్తున్నాం. మేము ఆలోచన చేస్తున్నాం. ఈ జీవో నువ్వు దురుద్దేశపూర్వకంగా, కక్షపూరితంగా ఇచ్చావు కాబట్టి ముద్దుగడ పద్మనాభం గారితో కూడా సంప్రదించిందా కూడా నేను మాట్లాడాను. కాపు పెద్దలు అందరితో సంప్రదించి దీనికి ఒక కార్యాచరణ రూపాన్ని తీసుకొస్తాం, వదిలిపెట్టం చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇలాంటి దుర్మార్గమైనటువంటి జీవోలు ఇచ్చి కక్ష తీర్చుకోవాలనేటువంటి ప్రయత్నం నువ్వు వచ్చిన దగ్గర నుంచి కక్ష తీర్చుకోవటమే. ముద్దుగడ పద్మనాభం గారి మీద కక్ష తీర్చుకోవటం, కాపుల మీద కక్ష తీర్చుకోవటం, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద కక్ష తీర్చుకోవటం, జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా మాట్లాడే వాళ్ళ మీద కక్ష తీర్చుకోవటం, పోలీసులు ఉన్నారు కదా అని కేసులు పెట్టడం, ఆ కేసులు పెట్టి భయపెట్టాలని ప్రయత్నం చేయటం అనేది నువ్వు చేస్తున్నటువంటి ఒక అరాచకమైనటువంటి కార్యక్రమం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను చెప్తూ, దాని మీద మేము తప్పనిసరిగా ఒక కార్యాచరణకి మేము అందరం కూడా ఆలోచన చేసుకుంటున్నాం. కార్యాచరణకు వెళ్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అనేకమైన కేసులు ఎత్తేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు తప్పుబట్టి ఈ రకంగా మీరు చేయటం దుర్మార్గం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎవరిచ్చారు స్టేట్మెంటు? నేను తెలియదు. ప్రభుత్వం నుంచి అంటే ఎవరిచ్చారు? హోంమంత్రి ఇచ్చారా? ముఖ్యమంత్రి గారు ఇచ్చారా? మరి తిరగదోటం లేకపోతే నిన్నేగా ఆర్డర్ ఇచ్చింది. ఎందుకు ఇచ్చారు చెప్పండి నాకు. మీరు అడిగారు కదా, ఎవరు చెప్పారు?